హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు గోంగూర పచ్చడి ఎలా చెయ్యాలి అనేది చూపిస్తాను. అందుకని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే గోంగూర తీసుకొని వచ్చానమాట. చూడండి, ఒక బొకేలాగా ఎంత బాగుందో, గ్రీన్ కలర్ బొకేలాగా. ఇప్పుడు నేనైతే మీకు గోంగూర పచ్చడి ఎలా చెయ్యాలి అనేది చూపిస్తాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను అనమాట. ఎలా చేయాలి అంటే అందరికీ తెలుసు, సో నేను ఎలా చేస్తాను అనేది చూడండి. గోంగూర మంచిగా అంతా తెంపుకొని మంచిగా ఫ్రెష్గా గోంగూర బాగుంది. నాకైతే బాగానే ఒక 4 కట్టల దాకా చేశాను అనమాట. ఎందుకంటే గోంగూర అంటే నాకు ఫేవరెట్ అనమాట. కొంచెం నేను గోంగూర బాగానే తింటాను ఎక్కువగా, అందుకని చెప్పేసి 4 కట్టలు తీసుకున్నాను. నేనైతే 4 కట్టలని తీసుకొని మంచి ఇలా తెంపుకొని మొత్తం నీట్గా కడిగేసుకున్నాను అనమాట. నీట్గా అంటే మీకు చూపించలేదు, బట్ నేను ఎక్కువసేపు వాష్ చేశాను అనమాట. దాన్ని బాగా వాష్ చేయాలి, ఎందుకంటే మట్టి చిన్న చిన్నగా ఉంటాయి అనమాట, రాళ్ళు చిన్న చిన్న ఇసుక టైప్లో ఉంటాయి. పచ్చిమిర్చి వచ్చేసి నేను 4 కట్టలకి ఇన్ని పచ్చిమిర్చి తీసుకుని ఈ క్వాంటిటీలో వాష్ చేసేసుకొని మంచిగా కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుందన్నమాట పచ్చడి. అందుకని చెప్పేసి కొంచెం కారం ఎక్కువనే తీసుకుంటాను నేనైతే, స్పైసీ ఉంటే బాగుంటుంది. వెల్లుల్లి వచ్చేసి ఒక వెల్లుల్లి పాయ మొత్తం తీసుకున్నాను అనమాట. దాంట్లో ఒక 10 రెబ్బలు అట్లా వస్తాయి అన్నమాట. వెల్లుల్లిపాయ అవన్నీ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం చిన్న చిన్నగా ఇట్లా దంచుకొని మళ్ళీ తీసుకోవడానికి ఆ పొట్టు అనేది పైన తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ బ్యాంగిల్ వచ్చేసి 590 రూపీస్ అనమాట ప్రైస్. నా దగ్గర అవైలబుల్ ఉంది. మీకు కావాలి అనుకుంటే నాకు డిఎం చేయొచ్చు, లేదంటే కామెంట్ పెట్టచ్చు. మీ అడ్రస్ నాకు పంపిస్తే నేను సెండ్ చేసేస్తాను అనమాట. సో చూడండి, ఇప్పుడు నేను వచ్చేసి మట్టి పాత్ర పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని అన్నీ వేసుకొని ఎలా చేసుకోవాలి నేను చూపించేస్తాను ప్రాసెస్. అంతవరకు రైస్ పెట్టేద్దాము, ఎందుకంటే మనకు రైస్ ఒక దిక్కు అయిపోతుంది, కర్రీ కూడా పచ్చడి కూడా అయిపోతుంది కదా. మనకేంటంటే ముందే పచ్చడి అయ్యింది అనుకో, మళ్ళీ రైస్ అయ్యే వరకు టైం పట్టింది కాబట్టి మనం ఆగలేమన్నమాట. ముందే గోంగూర పచ్చడి అంటే మనకు ఫేవరెట్. వేడి వేడి రైస్, వేడి వేడి గోంగూర పచ్చడి వేసుకొని అట్లా తింటే బాగుంటుంది కాబట్టి రెండు ఒకటేసారి పెట్టేస్తున్నాను. నేనైతే ఆయిల్ పోసుకుంటున్నా. ఈ ఆయిల్ వచ్చేసి రైస్ బ్రాండ్ ఆయిల్ అనమాట. రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ నేను తీసుకునేది. సో ఫస్ట్ మెంతులు వేసుకున్నాము. మెంతులు బాగా కొంచెం వేగిన తర్వాత కొన్ని ధనియాలు వేసుకుంటున్నాను నేను. చూడండి ఇందులో ఎలా వేసానో. జీలకర్ర వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేద్దాము. ఒక 10-11 రెబ్బలు ఉంటాయి ఇందులో కరెక్ట్గా. అన్ని రెబ్బలు వేసేసుకొని మంచి కలుపుకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. బాగా టేస్ట్ వస్తుంది అనమాట పచ్చడి. కరివేపాకు నేనైతే 3 రెమ్మలు తీసుకున్నాను. కరివేపాకు మన ఇష్టం, ఎంతన్నా వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి. మనం ఎక్కువ తింటాము అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే బాగానే తింటా కాబట్టి బాగా వేసాను అనమాట కరివేపాకు. తర్వాత మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి వేసేద్దాము ఇందులో. మొత్తం బాగా మగ్గబెట్టాలి కదా అన్నీ. బాగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. అవి మూత పెట్టేసుకోవాలి, లేకపోతే ఇట్లా పట్ అని పేలుతాయి, ముఖం మీద వచ్చి పడిపోతాయి. అందుకని చెప్పేసి మూత పెట్టేసుకోవాలి. లేదా పచ్చిమిర్చిని 2 ముక్కలు చేసి వేయాలన్నమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి. ఏంటిది అంటే వాము అనమాట. డైలీ 1 టైం అయినా సరే వాము ఇలా తీసుకొని బాగా కచ్చపచ్చ నమిలేసి గోరువెచ్చని వాటర్ తాగినాం అనుకో, మంచిగా మనకు కడుపు మొత్తం ఎప్పుడు కూడా సాఫ్గా ఉంటుంది. మంచిగా ఎప్పుడు హెల్తీగా ఉంటాము. జీర్ణక్రియ అనేది బాగా జరుగుతుంది అనమాట. కడుపు నొప్పి అట్లాంటివి ఏం రాకుండా మంచిగా ఉంటుంది. అందుకని చెప్పేసి డైలీ ఒక్కసారైనా నేను ఇలా తీసుకుంటాను. ఇప్పుడు నేను నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని తీసుకొని అంతా ఒకటేసారి వేస్తే పట్టదు కాబట్టి ఫస్ట్ ఒక వాయి వేసిన. దాంట్లో ఏంటంటే మనకు బాగా మగ్గిపోయిద్ది కదా, దగ్గరికి అయిపోతుంది అనమాట. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వేసిన అనమాట. అట్లా 3 టైమ్స్ వేసిన నేను మొత్తము. ఇట్లా 3 టైమ్స్ వేసుకొని మంచిగా దగ్గరికి అయినాక కొంచెం అయిపోతుంది, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో రైస్ కూడా కలిపేసుకుందాము. రైస్ కూడా బాగా ఉడికిపోయింది. చూడండి బాస్మతి రైస్ ఎంత బాగుంది కదా, పలుకులుగా. నాకైతే బాగా నచ్చుతుంది అనమాట. బాస్మతి రైస్ తినాలంటే బాగా ఇష్టము. సో అందుకని బాస్మతి రైసే చేసుకుంటాను నేను. చూడండి మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇట్లా బాగా మగ్గాలి. ఇది బాగా మగ్గితే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. మనం రోట్లో వేసి నూరుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. పసుపు వేసుకోవాలి దీనిపైన.
పసుపు వేసుకొని బాగా కలపాలి మంచిగా. ఇంకా ఒక 5 ఆర్ 10 మినిట్స్ మంచిగా మగ్గబెట్టాలి. ఇంకా అంత ఎక్కువ మగ్గలేదు, ఇది అయిపోయింది, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు తీసేసాను. నేను మిక్సీలో వేసుకుంటున్నాను, వీలైతే రోట్లో వేసుకోండి. రోట్లో వేసుకుంటే చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. నాకు ఇక్కడ రోల్ అవైలబుల్ లేదు, చిన్నది ఉంది. ఆ చిన్న దాంట్లో ఇంత పచ్చడి పట్టదు కదా, సో అందుకని చెప్పేసి మిక్సీ వేసాను. మిక్సీ వేసినా కూడా నేను ఎట్లా వేసిన అంటే జస్ట్ ఇట్లా ఇట్లా తిప్పి బంద్ చేసిన. ఎందుకంటే నాకు మనకేమంటారు కోర్సుగా ఉండాలన్నమాట. మరీ ఇట్లా మైదాకైనట్టు స్మూత్గా అయితే తినబుద్ధి కాదు, కోర్సుగానే ఉండాలి గోంగూర పచ్చడి ఎప్పుడైనా సరే. మనం ఎందులో అయితే గిన్నెలో మనం అన్నీ మగ్గబెట్టినామో అదే పాత్రలో తాలింపు వేసేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఇంకొక పాత్ర యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎండుమిర్చి వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, మన పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలన్నమాట. నేను మళ్ళీ కరివేపాకు మళ్ళీ వేస్తున్నాను, ఒక 3 రెమ్మలు వేస్తున్నాను అనమాట. ఇట్లా వేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది. కరివేపాకు వల్ల మనకి కళ్ళు బాగా కనిపిస్తాయి, మళ్ళీ జుట్టు కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి మనకు ఎటు తిరిగి హెల్తీయే కాబట్టి బాగా వేసి పడేసిన అనమాట, మంచిగా ఒక 3 రెమ్మలు. ఇక్కడ చూడండి, ఇది ఇంగువ నేను కొంచెం లైట్ వేస్తున్నాను అనమాట. ఇంగువ వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది, అందుకని వేసిన. ఇవేమో ఉల్లిపాయలు ఒక ఆనియన్ మొత్తం తీసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయలను ఏం చేయాలంటే ఎక్కువ వేయించకూడదు, జస్ట్ ఇట్లా వేసి ఇట్లా ఒక 2-3 సార్లు ఇట్లా తిప్పేసి తర్వాత పచ్చడి వేసేయాలన్నమాట. ఇవి పచ్చిగానే ఉండాలి. మనం పచ్చడి తింటుంటే ఈ ఆనియన్స్ అనేవి పంటి కింద తగిలి మనకి సూపర్ టేస్ట్ వస్తుంది. చట్నీ అసలు మనము మర్చిపోలేము, అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మెయిన్ హైలైట్ ఆనియన్ అనమాట మన గోంగూర పచ్చడికి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇప్పుడైతే నేను ఈ గోంగూర పచ్చడి ఎట్లా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్పేస్తా. చూడండి, మంచిగా రైస్ అయితే బాగా అయిపోయింది. నేను చూడండి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి వేసుకుంటున్నా. ఇప్పుడు దీని టేస్ట్, నాకు గోంగూర పచ్చడి అంటే పిచ్చి. ఫస్ట్ నేను చాలా రైస్ తింటా గోంగూర పచ్చడితో. ఎందుకు అంటే నాకు బాగా కడుపు నిండా తినేయాలనిపిస్తుంది అనమాట. అంతా నాకు నచ్చుతుంది గోంగూర పచ్చడి అనేది. ఎవరికి నచ్చదు గోంగూర పచ్చడి? మన తెలుగు స్టేట్లలో తెలియని వాళ్ళే ఉండరు గోంగూర పచ్చడి. దానికి ఫ్యాన్స్ ఉంటారు అనమాట. అట్లా నేను కూడా ఒక ఫ్యాన్నే. అట్లా చూడండి, టేస్ట్ చేసిన అసలు దానికి మాటలు ఏమి ఉండవు అనమాట. అట్లా చెప్పలేం, అయిపోతుంది అట్లా. ఎంత టేస్టీ ఉందంటే అసలు సూపర్ ఉంది. మనకు గోంగూర హెల్దీ కూడా. గోంగూరలో మంచి విటమిన్స్ లభిస్తాయి మనకి. ఏ విటమిన్ బాగా లభిస్తుందంట. సో ఆ టేస్ట్ని ఆస్వాదించేటోళ్ళకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ అనేది. సేమ్ నేను ఎట్లా చేసినో అట్లనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఆ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. నేనైతే అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, నిజంగా వంటలు రావడం కూడా ఒక రకమైన అదృష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే కడుపుకి అంత టేస్టీ ఫుడ్ తినడం అనేది ఒక అదృష్టమే కదా, మన చేతితో మనం వండుకొని. అసలు నిజంగా చెప్తున్నా, ఒకప్పుడు బయట ఫుడ్ అంటే నాకు బాగా ఇష్టం ఉండేది. ఇవి పిచ్చిగా తినడము, ఆ జంక్ ఫుడ్ అవి బాగా తినేసేదాన్ని. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఎంతసేపు ఉన్నా ఇంట్లో వండుకొని తినాలనే తప్ప మ్యాక్సిమం బయట తినడం అనేది బంద్ చేసిన నేను. ఎందుకంటే ఒకప్పట్లాగా కాదు కదా, అంత పొల్యూషను, అంత అసలు ఏం మంచిగా చెయ్యరు. డబ్బులు కూడా ఎంత రేట్లు పెట్టేసిర్రు అన్నీ, మనకి ఏడవుతుంది. మనం అందుకే మంచిగా హ్యాపీగా హెల్తీగా ఇంట్లో చేసుకోవాలి. డబ్బులు సేవ్ అవుతాయి, మన కడుపుకి మనం రుచికరంగా మనకు నచ్చినట్టు చేసుకొని ఇష్టం వచ్చినంత తినొచ్చు, హెల్తీ హ్యాపీగా తినొచ్చు. నాకైతే గోంగూర పచ్చడి చెప్పడానికి మాటలు లేవు, కానీ నిజంగా చెప్తున్నా. మళ్ళీ ఏదో ఇది ఊరికే చెప్తుంది అనుకుంటారేమో, కానీ నిజంగా చెప్తున్నా. చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది, బాగా వచ్చింది పచ్చడి మాత్రం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. గోంగూర పచ్చడి ఎట్లా చేసినా మంచిగానే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, దాన్ని ఆ టేస్ట్ని ఫీల్ అవ్వండి. నాకైతే కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు నేను ఇంకా ఏదైనా పలానా వంటకం నాకు చేసి చూపించు అశ్విని అని నాకు కామెంట్ పెట్టినా కూడా నేను మీకు అది చేసి చూపించడానికి ఎప్పుడూ రెడీయే. సో నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ, మీకోసం ఇలాంటి మంచి వంటకాలు అండ్ అలాగే చిన్న వ్లాగ్స్ అవన్నీ తీసుకొస్తాను వీడియోలోకి. అండ్ మీరు చూసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేనైతే నిజంగా చెప్తున్నా, ఈరోజు చాలా అంటే చాలా రైస్ తిన్నా. మ్యాక్సిమం కడుపు నిండా తిన్నా. ఇంకొక ముద్ద కూడా ఎక్కువ ఇట్లా పట్టదేమో అన్నట్టుగా తిన్నాను నేనైతే. అంత ఆస్వాదించుకుంటూ ఆ టేస్ట్ని తింటుంటే అసలు ఆహా అనిపించింది నాకైతే. ఈ జన్మకి నాకైతే ఇది చాలు. అసలు అంత
ఏమో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, సవాలక్ష ఉంటాయి, కానీ ఫుడ్ తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటే ఆ కొన్ని క్షణాలు మనకి అబ్బా అసలు చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుందనమాట. నేనైతే కడుపు నిండా తిన్నా చాలా రోజుల తర్వాత అసలు. చాలా అంటే చాలా కడుపు నిండా తిన్నా. మీరు కూడా నాలాగే తినాలి, మీరు కూడా దాన్ని టేస్ట్ చేయాలి అని కోరుకుంటూ, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.